హే గాయ్స్, ఈ బాక్స్ వచ్చేసి ఈ బాక్సే పెద్దగా వచ్చింది. యాక్చువల్లీ దీని లోపల ప్రోడక్ట్ అయితే చిన్నదే అనమాట. సో బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. నాకు ఈ ప్యాకేజ్ మీద డౌట్ ఉండి బాక్స్ కూడా వీడియో ముందు అయితే ఓపెన్ చేస్తున్నా. చూస్తున్నారు కదా, పెద్ద డబ్బాలో చిన్న డబ్బా వచ్చిందనమాట. యాక్చువల్లీ మన ప్రోడక్ట్ అయితే ఇది. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి మన ఇయర్ ఫండ్ అనమాట. ఇయర్ ఫండ్ నుంచి ఇయర్ ఫండ్ వేవ్ ప్రో ANC వైర్లెస్ హెడ్ ఫోన్స్. ఇవి వచ్చేసి మనకి హైరెస్ ఆడియోకి అండ్ ఎల్డాక్ సపోర్ట్ అయితే ఉందన్నమాట. మనం మంచి హెడ్ ఫోన్స్ అయితే మిస్ అయిపోతున్నాం అబ్బా. మనం అయితే బ్రాండ్ నేమ్తో వెళ్తున్నాం, కానీ మనకి తెలియని బ్రాండ్స్ అయితే చాలా ఉన్నాయి మనకి ఇండియాలో అవైలబిలిటీ అనమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ హెడ్ ఫోన్స్. సో దీని అన్బాక్సింగ్ అయితే చూద్దాం. దీని స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ రాసింది కదా. మనకి హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలింగ్ అయితే 45 dB దాకా అయితే ఉంది. ఎల్డాక్ అయితే ఉంది. మనకి హైరెస్ ఆడియో సపోర్ట్ అండ్ వైర్లెస్ మ్యూజిక్ అయితే మనకి సపోర్ట్ అయితే ఉంది. అండ్ 40 mm డైనమిక్ డ్రైవర్స్ అయితే ఇవి వస్తున్నాయి అనమాట. అండ్ దీంట్లో మైక్రోఫోన్ ఉంది. అండ్ ఇది 80 hours బ్యాటరీ బ్యాకప్ అంటున్నారు. అండ్ దీంట్లో వచ్చేసి 800 mAh అయితే మనకి బిల్ట్-ఇన్ బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ గేమ్ మోడ్కి అయితే లో లైటెన్సీ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ మల్టీ డివైస్ అంటే 2 డివైజెస్ అయితే స్విచ్ అవ్వచ్చు అనమాట. మొబైల్ కి, ల్యాప్టాప్ కి. ఫాస్ట్ ఛార్జ్ చేస్తే 5 minutes లో మనకి 5 hours అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో యాప్ సపోర్ట్ కూడా ఉంది. సో అది కూడా మీకు చూపిస్తాను చూడండి. సో అది ఇందులో బాక్స్ లో ఏమేమి కంటెంట్స్ ఉంటాయని అయితే రాశారనమాట. ఇంకేం లేదు దీంట్లో. సో మనం అయితే ఓపెన్ చేద్దాం. ఒకటి వచ్చి యూజర్ మాన్యువల్ అయితే వచ్చింది. ఇదైతే వాళ్ళ కార్డ్ అయితే ఒకటి వచ్చింది అనమాట, వారంటీ ఎక్స్టెండెడ్ కార్డు. అండ్ మనకి ఇది ఇయర్ ఫండ్ బ్రాండింగ్ లోగో అయితే ఇక్కడ ఉంది. క్యారీ కేస్ అయితే చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ చూడడానికి అయితే, మెటీరియల్ అయితే మటుకు చాలా బాగుంది. దీని జిప్ అయితే ఓపెన్ చేద్దాం. చూస్తున్నారు కదా, లోపల అయితే మనకి హెడ్ ఫోన్స్ పెట్టేసి ఉన్నాయి అనమాట నీట్గా. సైడ్ అయితే మనకి కేబుల్స్ ఉన్నాయి. ఒకటేమో 3.5 హెడ్ ఫోన్ జాకు, ఇంకోటి Type-C to Type-A కేబుల్ ఛార్జింగ్ కోసం అయితే ఉంది. ఇంకేం లేవు. ఇంకా డైరెక్ట్గా హెడ్ ఫోన్స్ అయితే ఉన్నాయి. హెడ్ ఫోన్స్ అయితే బయట తీద్దాం. ఇక్కడైతే చూస్తున్నారు కదా, షేప్స్ అయితే ఇచ్చారనమాట. కరెక్ట్గా దీంట్లో ఫిక్స్ చేసేసుకోవాలి. ఇలాగా ఫిక్స్ అయిపోతాయి నీట్గా. కేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సపరేట్గా కేస్ అయితే కొనుక్కోవాల్సిన అవసరంలా. ఇక మనం హెడ్ ఫోన్స్ అయితే చూద్దాం. హెడ్ ఫోన్స్ అయితే లెఫ్ట్ రైట్ మార్కింగ్ అయితే ఉంది మనకి ఇక్కడ. అండ్ ఇది మనకి ఫోల్డబుల్ కూడా. మనం ఇలా ఫోల్డ్ చేసుకొని అయితే క్యారీ చేసుకోవచ్చు ఎమర్జెన్సీ పర్పస్ లో. అండ్ ఇక్కడైతే మనకి లెదర్ అయితే ఇచ్చారన్నమాట, వీగన్ లెదర్. చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ. నేను ఏదో అనుకున్నా కానీ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. రైట్ ఇయర్ కప్ అనమాట. లెఫ్ట్ ఇయర్ కప్ కి ఓన్లీ మనకి Type-C కేబుల్ అయితే ఉంది. అండ్ ఇండికేటర్ అయితే ఉంది. ఇంకేం లేదు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. వెనక్కి మొత్తం కూడా మనకి రైట్ సైడ్ అయితే ఇచ్చారు. ఇది ఒక మంచి విషయానే చెప్పాలి. అండ్ నాయిస్ క్యాన్సిలింగ్ ఒక బటన్ అయితే ఉంది. అండ్ వాల్యూమ్ ప్లస్ మైనస్, సాంగ్స్ కానీ ప్రీవియస్ సాంగ్ కానీ ఇదే అనమాట. అన్ని ఆపరేట్ చేసుకోవడానికి ఒక పవర్ బటన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. ఇక్కడ ఇండికేటర్ అయితే ఉంది. ఇక్కడ మనకి మైక్రోఫోన్ కి సంబంధించిన అయితే ఉన్నాయి, నాయిస్ క్యాన్సిలింగ్ సంబంధించింది. ఇక్కడ మనకి ఎక్స్టెండ్ చేసుకోవడానికి దీని అయితే మొత్తం కవర్ అయితే ఉంది. ఇక్కడైతే మనకి ఎక్స్పాండ్ చేసుకోవడానికి అయితే స్లైడింగ్స్ అయితే ఉన్నాయి. బాగుంది హెడ్ ఫోన్స్ అయితే కనుక. మనకి ఇదనమాట మనకి బాక్స్లో వచ్చింది. వారంటీ కార్డు, ఈ కేబుల్, ఇంకేం రాలేదన్నమాట. ఈ కేస్ అయితే మటుకు చాలా బాగుంది. కేస్ అయితే వచ్చింది. సో నేనైతే మీకు ఇది కంప్లీట్గా విని దీని పొటెన్షియల్ ఏంది, ఇది ఎలా ఉంది క్వాలిటీ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే దీన్ని ఆన్ చేద్దాం. ఛార్జింగ్ ఉన్నట్టుంది. లైట్ అయితే బ్లింక్ అవుతుంది. ఇక్కడ ఛార్జ్ అయితే ఉంది. దీని అయితే మనం ఫస్ట్ యాప్లో అయితే కనెక్ట్ చేద్దాం. యాప్ నేమ్ వచ్చేసి ఇయర్ ఫన్ ఆడియో అనమాట. సో ఇక్కడైతే మనకి బ్లూటూత్లో అయితే ఇయర్ ఫన్ వేవ్ ప్రో అయితే కనపడుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి అయితే కనెక్ట్ చేస్తున్నాను. తర్వాత మన యాప్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇదైతే మనం ఫస్ట్ లాగిన్ అవ్వమంటుంది. స్కిప్ కొట్టేస్తున్నా, లాగిన్ తర్వాత అవుదాం. సో కనెక్టెడ్ అయితే అయిపోయింది అనమాట. డైరెక్ట్గా మనం ఓపెన్ చేస్తే మనకి ఫిర్మ్వేర్ అప్డేట్ ఉంది. తర్వాత అయితే అప్డేట్ చేస్తాను. ఇయర్ ఫోన్ వేవ్ ప్రో అయితే కనెక్ట్ అయింది. దీంట్లో 90% ఆల్రెడీ ఛార్జింగ్ ఉందన్నమాట. ఇందులో మనకి గేమ్ మోడ్ అయితే ఉంది. స్టార్టింగ్ అయితే మనకి నాయిస్ క్యాన్సిలింగ్ ఉంది. స్ట్రాంగ్ ANC, కంఫర్ట్ ANC అండ్ విండ్ ANC, యాంబియంట్ ANC, నార్మల్ ఇవైతే ఉన్నాయన్నమాట. తర్వాత గేమ్ మోడ్ అయితే ఉంది. మనం గేమ్ మోడ్ కావాలంటే గేమ్ మోడ్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇయర్ ఫోన్ ఈక్వలైజర్ అయితే ఉంది అనమాట. సెట్ డిఫాల్ట్లో అయితే ఉంది. మనకు కావాల్సింది అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇలా మనం కస్టమైజ్ చేసుకోవాలన్నమాట మొత్తం. అండ్ అంతేకాకుండా మనకి వాళ్ళ ప్రొఫైల్స్ అయితే ఉన్నాయి కొన్ని, అవి కూడా ఉన్నాయి. సో అవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వీళ్ళ సిగ్నేచర్ అయితే ఉన్నాయన్నమాట. నార్మల్ ఈక్వలైజర్స్, నార్మల్ EQ అండ్ ANC EQ అయితే ఉంది.
సో ఇవి కూడా నేనైతే విని మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అంతేకాకుండా మనకి కస్టమ్ కంట్రోల్స్ అనమాట. మనం ఇది ఎలా బటన్స్ అయితే ఉన్నాయి కదా, ఈ బటన్స్ని అయితే మనం ఎలా కంట్రోల్ చేయాలనేది ఆ కంట్రోల్స్ అయితే ఇచ్చారు. సో అదైతే మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా డ్యూయల్ డివైస్ కనెక్షన్ అనమాట. మెయిన్ ఇదైతే నేను ఆన్ చేసుకుంటాను. సో కనెక్ట్ అయింది అనమాట. మన సెకండ్ డివైస్ ఏదనేది అది కూడా కనెక్ట్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే నేను ఈ డివైసే కనెక్ట్ చేశాను. అండ్ అంతేకాకుండా వాయిస్ ప్రాంప్ట్ మనకి ఇంగ్లీషా జపనీసా మనకి అది చెప్తుంది అనమాట. బ్యాటరీ పర్సంటేజ్ ఇవన్నీ చెప్తుంటుంది. సో అది మనకి ఎలా చెప్పాలనేది, ఏ లాంగ్వేజ్లో చెప్పాలని మనం చెప్పుకోవచ్చు. యాప్ ఇంటర్ఫేస్ అయితే చాలా బాగుంది. హే గాయ్స్, దీని అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని బిల్డ్ క్వాలిటీ గురించి చెప్పాలంటే కనుక ఇది కంప్లీట్లీ ప్లాస్టిక్ బిల్డ్తో అయితే వస్తుంది. నాకైతే బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది. ఇది 250 గ్రామ్స్ పైనే ఉంటుంది వెయిట్. ఇది వచ్చేసి కొంచెం వెయిట్ అనిపిస్తుంది కానీ హెడ్ మీద పెట్టుకున్నప్పుడు అయితే ఆ ప్రెషర్ అయితే తెలియట్లేదు అనమాట. అండ్ ఇవైతే ఉన్నాయి కదా మనకి ఇయర్ ప్యాడ్స్ అయితే చాలా సాఫ్ట్ అయితే ఉంది. చాలా అయితే బాగుంది అనమాట. ఇక్కడ కానీ కుషన్స్ నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా స్వెట్ అయితే మనం అయితే అవాయిడ్ చేయలేం. స్వెట్ అయితే మనకి ఇది సమ్మర్ కాబట్టి బాగానే అయితే పడుతుంది అనమాట. అండ్ ఈ బిల్డ్ క్వాలిటీ కూడా నాకైతే ఓకే, చాలా బాగా నచ్చింది. అండ్ దీంట్లో ఈ ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు కదా మనం ఈ ప్రోడక్ట్ని. సో ఇలా క్యారీ చేయడానికి బాగుంది. అంతేకాకుండా వాళ్ళైతే ఈ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బాక్స్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో నాకు మెయిన్ బాగా నచ్చింది అంటే ఒకే సైడ్ అయితే ఈ కంట్రోల్స్ ఇవ్వటం, ఈ బటన్స్ అన్ని కూడా మనకి ఒకే సైడ్ వచ్చేసరికి చాలా అయితే బాగుందన్నమాట. అండ్ దీని ఫిట్టింగ్ ఎలా అయితే ఉందో చూద్దాం. ఫస్ట్ ఇది మనం వీటికైతే మనం తిప్పచ్చు కానీ వీటికైతే తిప్పలేము అనమాట. తిరగదు, లాక్ అయితే అవుతుంది. సో ఇది పెట్టుకుంటే మనకి ఇలా అయితే ఉంటుంది అనమాట. సైడ్ ప్రొఫైల్ అయితే ఇలా ఉంది మనకి. చూడండి, ఇదంతా చాలా బాగుంది. కంఫర్ట్గా అయితే పెట్టుకున్నప్పుడు స్వెట్ అయితే మనం అవాయిడ్ చేయలేము. సో ఇక్కడైతే మనకి బటన్స్ అయితే ఉన్నాయి. ఈ బటన్స్ అనేది మనం ఇట్లా కంట్రోలింగ్కి బాగుంది అనమాట. గ్రిప్పీగా నాకైతే కింద కూడా పడట్లా, కరెక్ట్గా అయితే ఉంది, సాఫ్ట్గా ఉంది. ఇక్కడైతే ప్రెషర్ కూడా రావట్లేదు. నేను ఇప్పుడు దగ్గర ఛార్జ్ చేయలేదు. వాళ్ళు ఇచ్చిన వచ్చినప్పుడు ఎంత ఛార్జ్ ఉందో అదే ఛార్జ్ అనమాట. నేను మళ్ళీ ఛార్జ్ చేయలేదు, జస్ట్ కనెక్ట్ చేసి చూసాను వర్క్ అవుతుందా లేదని. అదైతే బాగానే వర్క్ అవుతుంది. అండ్ ఇంకోటి 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే ఉంది కదా ఇక్కడ. సో కాకపోతే ఈ 3.5 హెడ్ఫోన్ జాక్కి వాళ్ళు ఇచ్చిన కేబుల్ అయితే వన్ ఆఫ్ ద వరస్ట్ కేబుల్ అనమాట. అదైతే వర్క్ కాదు. మీరైతే బయట మంచి గోల్డ్ ప్లేటెడ్ కేబుల్ అయితే కొనుక్కోండి. అండ్ అదనమాట దీని బిల్డ్ క్వాలిటీ. ఇంకా దీని ఫైనల్లీ దీంట్లో సౌండ్ ఎలా ఉంది, నాయిస్ క్యాన్సిలింగ్ ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. నాయిస్ క్యాన్సిలింగ్ అయితే వీళ్ళైతే 45 dB దాకా ఇచ్చారు. కానీ నాకైతే నాయిస్ క్యాన్సిలింగ్ ఇంతకుముందు JLab అయితే ఉంది కదా, అందులో అయితే చాలా బాగా అనిపించింది. సో దీంట్లో అయితే నాయిస్ క్యాన్సిలింగ్ అయితే నాకు పెద్దగా అనిపించలేదు, నార్మల్గా అయితే ఉందన్నమాట. అండ్ సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే కనుక మీరు కనుక బేస్ లవర్స్ అయితే కనుక ఇది మర్చిపోండి. ఇదైతే అవసరం లేదు మీకు. ఖచ్చితంగా మీరు కొన్న తర్వాత వెనక్కి అయితే ఇచ్చేస్తారనమాట. చాలామంది రివ్యూస్ అయితే చూశాను కదా నేను. చాలామంది రివ్యూస్ అయితే చాలా బాగుందని చెప్పి ఇచ్చారనమాట. నాకు సౌండ్ క్వాలిటీ, సౌండ్ సిగ్నేచర్ బాగుంది. కానీ బేస్ ఈక్వలైజర్లో, కస్టమ్ ఈక్వలైజర్లో ఎంత పూష్ చేసినా కూడా బేస్ అయితే రావట్లేదు. అండ్ ఇంకొకటి దీంట్లో ANCలో మనకి విండ్ క్యాన్సిలింగ్ అయితే ఉంది. అదైతే నాకు బాగా నచ్చింది. సపరేట్ ఫీచర్ అయితే ఇచ్చారనమాట విండ్ క్యాన్సిలింగ్ గురించి. అది కూడా చాలా బాగుంది దీంట్లో. అండ్ సౌండ్ సిగ్నేచర్ బాగుంది. కాకపోతే ఎవరైతే బేస్ లవర్స్ అయితే ఉంటారో వాళ్ళకైతే అసలు నచ్చదనమాట. సో అదైతే మైండ్లో పెట్టుకోండి. అండ్ ANC కూడా ఓకే, నాట్ సూపర్, ఓకే అనమాట. ఆ బడ్జెట్కి అయితే ఓకే. నాకైతే సౌండ్ క్వాలిటీ పరంగా కూడా కొంచెం ఆ JLab బాగా అనిపించింది. దీని తర్వాత ఇది 720 అనుకుంటా. ఈ మోడల్ అయితే కనుక సౌండ్ క్వాలిటీ ఈ రెండు కంపేర్ చేసి తీసుకుంటే కనుక ఇదైతే చాలా బాగుంది సౌండ్ క్వాలిటీ. అండ్ JLab ఉంది, దీనికన్నా 1000 రూపీస్ తక్కువ. సో కాకపోతే దానికి కేస్ అయితే రాదు. సో అదనమాట దీని రివ్యూ అయితే. సౌండ్ క్వాలిటీలో బేస్ మర్చిపోయి నాకు బేస్ వద్దు, ఓన్లీ క్రిస్టల్ క్లియర్గా ఆడియో వినాలి అనుకుంటారు వాళ్ళకి కూడా బేస్ కొంచెమైనా కావాలి కదా. ఆ బేస్ కూడా దీంట్లో ల్యాక్ అయితే ఉందన్నమాట. కొంచెమన్నా బేస్ ఉండాలి కదా. ఆ కొంచెమన్నా ఉంటే ఎంత బూస్ట్ చేసినా కూడా ఈక్వలైజ్ బేస్ అయితే నాకు కరెక్ట్గా అయితే అనిపించలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫుల్ వాల్యూమ్ పెట్టుకున్నా కూడా మనకి సౌండ్ అనేది కొంచెం తక్కువ అయితే అనిపిస్తుంది అనమాట. మనం నార్మల్గా 70% అలా పెట్టుకుని వచ్చే వాల్యూము దీంట్లో 100%కి వస్తుంది. సో అది కూడా ఒక ప్రాబ్లం అయితే అనిపించింది. యాప్ ఇంటర్ఫేస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇదనమాట ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే మీకోసం తీసుకొస్తుంటాను అనమాట. ఉంటాయండి, బాయ్.